ఇంకో వార్త కూడా ప్రధానంగా ఇచ్చారు ఒకటి ఏంటిదంటే ఈనాడు పేపర్లో ఇచ్చిండ్రు. దివ్యాంగులకు సత్వరమే ధృవీకరణ పత్రాలు అని చెప్పేసి ఇది ప్రధాన వార్తగా ఈనాడులో రాసిండ్రు. చూడాలి. ఈ రోజు వికలాంగుల కోసము వాళ్ళ యొక్క పెన్షన్ పెంచాలని చెప్పేసి ఏళ్ల తరబడి పోరాటం చేసినటువంటి మందకృష్ణ మాదిగ ఆ పోరాట పటిమ వల్లనే మా పెన్షన్లు పెరిగినాయి, మాకు వ్యవస్థ మారింది అని చెప్పేసి చాలా మంది ఆ నాయకులు చెప్తా ఉన్నారు. ఈ రోజు చాలా వికలాంగుల సంఘాలు కూడా ఆయన పద్మశ్రీ రావడం వల్ల ఆయనను అభిమానిస్తారు, ఆయనను సత్కరిస్తారు, ఆయన కోసమే ఉన్నారు. ఎందుకంటే ఎవరి సమాజాన్ని పట్టించుకునే సందర్భంలో మందకృష్ణ మాదిగ గారు ఈ వీళ్ళ యొక్క అంశాన్ని లేవనెత్తుకొని ఆ విషయాన్ని మొత్తం జాతీయ లెవెల్లో తీసుకుపోయిండు. ఈ రోజు పెన్షన్లు పెరుగుదల కారణం కూడా మందకృష్ణ మాదిగ అనే ఒక భావాన్ని చాలా మంది చెప్తా ఉన్నారు. వికలాంగుల సంఘం నాయకులు చెప్తా ఉన్నారు. ఆయనకి అప్రిషియేట్ కూడా చేయాల్సిన సందర్భం ఉండదని చెప్పేసి అంటారు. కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా ఎవ్వరు కూడా ఏ రోజు కూడా మా యొక్క సమస్యల మీద మాట్లాడే నాయకులు లేడు. ఏదో తూతూ మంత్రంగా మాట్లాడిపోతారు తప్ప వంద పాళ్ళు మా కోసం పనిచేసిన నాయకులు లేడని చెప్పేసి అంటారు. ఇగో దివ్యాంగులకు సత్వరమే ధృవీకరణ పత్రాలు అని చెప్పేసి అంటారు. దానికి సంబంధించి సెర్పు చర్యలు ఆసుపత్రులకు 10 లక్షల చొప్పున కేటాయింపు అని చెప్పేసి ఇచ్చిండ్రు. ఇప్పుడు కొద్దిమంది వికలాంగుల సంఘం నాయకులు ఏమంటారంటే సర్టిఫికెట్ వచ్చినప్పటికీ మాకు ఉపయోగం ఉండదు, సర్టిఫికెట్ తో పాటు మాకు ఏమంటే పెన్షన్ ఇవ్వాలి, పెన్షన్ ఇస్తే మాకు న్యాయం జరుగుతుంది, పెన్షన్ అయినప్పుడు మాకేం ఉపయోగపడుతుంది అని చెప్పేసి అంటాను. ఎందుకంటే వీళ్ళు ఈ సదరం సర్టిఫికెట్ వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ స్లాట్ బుక్ చేసుకోవాలి, స్లాట్ బుక్ చేసుకొని ఆ డాక్టర్ దగ్గర పోవాలి, సర్టిఫికెట్ రావాలి, సర్టిఫికెట్ రాసిన తర్వాత సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇస్తారు, ఈ లోపే ఎక్స్పైర్ అయిపోతా ఉన్నది. అంటే ఈ సర్టిఫికెట్ చేయడం వల్ల మాకు ఏమన్నా ఉపయోగం జరుగుతుందా? ఎమ్మటే సర్టిఫికెట్ ఇచ్చిన మాకు పెన్షన్ మంజూరు చేయాలని చెప్పేసి వికలాంగుల సంఘం నాయకులు చెప్తా ఉన్నారు. ఈ రోజు మనం మాట్లాడినాం, ఇంతకుముందు ఒక వ్యక్తితో మాట్లాడినాం. ఎందుకంటే మా సమాజం గురించి పట్టించుకోలేక మేమేమి ధర్నాలు చేసుకుంటాను, కనీసం మా చట్టాలు మమ్మల్ని పట్టించుకుంటలేరు. 6,000 పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి 6,000 పెన్షన్ ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో మాట్లాడిండు. కానీ మాకు అది ఇయ్యలేకపోతాను. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక ఆయన ఎంపీగా పనిచేసిండు, ఎమ్మెల్యేగా పనిచేసిండు, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి తెలియదా? కాబట్టి ఆయన మాకు ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది పడుతుందో ఆలోచించాల్సిన అవసరం ఉండదని చెప్పేసి అంటాడు. పక్క రాష్ట్రంలో మాత్రం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను వాళ్ళు 6,000 పెన్షన్ ఇస్తామని చెప్పేసి అన్నారు. 6,000 పెన్షన్ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు. కానీ మా వికలాంగులకు ఇవ్వడానికి ఎందుకు వీళ్ళకు ధైర్యం సరిపోతలేదా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిజమే కదా? ఎందుకంటే ఈ సమాజంలో అంతెంత వెనకబడిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు వాళ్ళు భావించాలని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే చాలా మంది పెన్షన్ పైన ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళ పెన్షన్లు ఇంకా పెంచలేదని చెప్పేసి అంటా ఉన్నారు. ఇంకోటి 40% కే 3 కిలోల బండ్లు ఎలక్ట్రికల్ వాహనాలు ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. మరి పక్క రాష్ట్రాన్ని పోల్చుకుంటే ఆడ ఎలాంటి విద్యార్హత లేకున్నా కూడా వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ విద్యార్హత ఉండాలని చెప్పేసి అంటారు. మళ్ళీ చదువుకుంటూరికే ఇస్తామని చెప్పేసి అంటారు. ఇక్కడ బీఈడీలు చదువుతా ఉన్నారు, బీఈడీ డిగ్రీలు చదివి పీజీలు చదివి ఈ లోపు అయిపోతా ఉన్నది. అయిపోయిన తర్వాత మరి వానికి ఇవ్వకుండా మళ్ళీ చదువుకున్న వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ఒక మెలిక పెడతా ఉన్నారు. కాబట్టి మా సమాజానికి మా వికలాంగుల సమాజాన్ని మాత్రం ఏదో చిన్న చూపుతో చూస్తారని చెప్పేసి చాలా మంది వికలాంగ నాయకులు అంటా ఉన్నారు. ఇది సత్యమే కదా? ఎందుకంటే వాళ్ళ పెన్షన్ ఇస్తామన్నది మీరే, అంటే వాళ్ళు మమ్మల్ని ఓట్లుగా వాడుకుంటారా అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు, మమ్మల్ని ఓట్లుగా వాడుకుంటా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. కానీ వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది కదా. ఇప్పుడు వాళ్ళ వికలాంగుల పత్రాలు మంజూరు చేస్తాడు. ఎప్పుడు వాళ్ళ కొత్త పెన్షన్ రాక ఇప్పుడు గత ప్రభుత్వంలో కొత్త పెన్షన్లు వచ్చినాయి. కానీ సర్టిఫికెట్లు మాత్రం ప్రతి నెల వారం సర్టిఫికెట్లు ఇస్తా ఉన్నారు. కానీ ఇంతవరకు కొత్త పెన్షన్ వాళ్ళకు అందుతలేదు. అందనప్పుడు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆలోచన చేయాలి ప్రభుత్వం అని చెప్పేసి అంటాను. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొద్దిమంది సంఘాల నాయకులు కూడా దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు, వికలాంగులు అంటా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు సమీకరణ ఇస్తా ఉన్నారు. ఎక్కడెక్కడ ఊళ్ళకి వెళ్ళి సమీకరించుకున్నప్పటికీ, వీళ్ళ ఒక మీటింగులు పెట్టుకున్నప్పటికీ వీళ్ళ గురించి పోట్లాడడానికి బలమైన నాయకుడు మాకు గుణపడతలేదు. కాబట్టి ఖచ్చితంగా మాకు చట్టసభలలో కూడా మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి వాళ్ళు పోరాటము చేస్తా ఉన్నారు. ఇది న్యాయమైన డిమాండే కదా. ఇప్పుడు సర్టిఫికెట్లు ఇవ్వగానే ఎందుకు వాళ్ళకు పెన్షన్ మంజూరు చేయలేకపోతా ఉన్నారు? సర్టిఫికెట్ ఇవ్వడం దేనికి కారణం? మరి సర్టిఫికెట్ ఆల్రెడీ కనపడతాను, వికలాంగత్వం కనపడుతుంది. కొద్దిమంది వికలాంగత్వం ఉన్నా కూడా సంవత్సరాల కొద్ది మేము తిరుగుతాను అని చెప్పేసి అంటా ఉన్నారు. వీళ్ళ బాధను పట్టించుకుని నాదుడు ఎవరుంటారు? చాలా మీడియా సంస్థలు ఉన్నాయి, మీడియా సంఘాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ వీళ్ళందరూ ప్రతిరోజు వాళ్ళ సమస్యల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రోజు అంతంత వెనుకబడినటువంటి
సమాజంగా వాళ్ళని గుర్తించాలి, ఖచ్చితంగా వాళ్ళకి 6,000 పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రభుత్వాన్ని చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు చాలా మంది అంటా ఉన్నారు రైతు బంధు చేస్తా ఉన్నారు అంటే ఎలక్షన్ కోసం వేస్తారని చెప్పేసి అంటారు. ఆ రోజు వారికి మరి వాళ్ళకు ఇచ్చినటువంటి వాగ్దానం ఎలక్షన్ కోసం ఇచ్చిందా? ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఒకవేళ అది కాదని మీరు నిరూపణ చేయాల్సినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు 6,000 పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం సార్. ఎందుకంటే వాళ్ళు మనకు మాట్లాడుతూ ఉన్నారు, ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే చాలా ఇబ్బందులుగా పోతా ఉన్నారు. కుటుంబాలు గడవని పరిస్థితి, కొద్దిమంది కుటుంబాల నుంచి వెలివేయబడ్డ వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్క ఆదరణ లేకుండా కొద్దిమంది ఉన్నారు. కానీ వాళ్ళ బాధలను మనం తీర్చాల్సిన అవసరం వాళ్ళ ఈ రాజ్యంలో పౌరులు కదా, ఈ రాజ్యంలో పౌరులు వాళ్ళకు రావాల్సిన వాటా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఈ ప్రభుత్వంలో ఉన్నది. కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలి. ఈ రోజు మందకృష్ణ మాదిగా వాళ్ళ అందరినీ ఎత్తుకునే సంవత్సరాల పోరాటం తర్వాత ఈ రోజు ఆ పెన్షన్ పెంచడానికి కారకులయ్యారంటే ఆ రోజు మందకృష్ణ మాదిగా పోరాట పటిమ అని చెప్పేసి అంటా ఉన్నాను. నిన్న నాగోల్లో ఒక సభ ఏర్పాటు చేసిండ్రు. ఆ సభలో మందకృష్ణ మాదిగ గారిని సత్కరించుకుంటూ మీరు మా సమాజానికి చాలా బాగా చేసిరన్న, ఈ రోజు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ రోజు కూడా ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా, ఏ రాజకీయ నాయకులు ఉన్నా కూడా వాళ్ళ గురించి ఆలోచించాలి. ఒక మిత్రుడు ఇంతకుముందు మనకు ఫోన్లో మాట్లాడిండు, అన్న మా పెన్షన్ ఏదలుచుకుంటే ఒక రోజు వీళ్ళు ఎమ్మెల్యేల జీతాలు అంతా, ఒక నెల ఎమ్మెల్యే జీతాలు కాదనుకుంటే మా పెన్షన్ అంతా వస్తుంది, మాకు న్యాయం చేయాలి, మేము ఇబ్బందులకు గురవుతాను, మేమన్నా వస్తే మా మీద కేసులు వేస్తాను అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు అంతంత వెనుకబడ్డటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వీళ్ళకి మాత్రం కంపల్సరీగా వాళ్ళకి రావాల్సింది ఇవ్వాలి. ఈ 40% ఉన్న వాళ్ళకు బండ్లు ఇస్తామని చెప్పేసి అంటారు. మరి చదువు అయిపోయిన వాళ్ళకి ఇస్తారా, చదువు అయిపోయిన వాళ్ళకి ఇస్తారా చూడాలి. ఇప్పుడు చదువుకొని ఎన్ని రోజులు పోయిండు, మరి ఇంకోటి కూడా అప్లై చేసిన ప్రతి ఒక్కరికి ఇస్తారా, అది కూడా చెప్పాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి వాళ్ళ ఆ సామాజిక వికలాంగ దివ్యాంగుల సామాజిక పక్షాల నుంచి ప్రభుత్వాన్ని అడుగుతాను సార్. ఎందుకంటే వాళ్ళ న్యాయం చేయాల్సిన బాధ్యత మనకున్న. ఎందుకంటే వాళ్ళు ఈ రాష్ట్రంలోనే పౌరులు, ఈ రాష్ట్రంలోనే పుట్టిండ్రు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకే ఓట్లు వేసిండ్రు. కాబట్టి వాళ్ళ పక్షాన మీ వంతు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతున్నాం. ఇంకోటి చట్టసభలో కూడా అవకాశం కావాలని చెప్పేసి అంటా ఉన్నారు. ఖచ్చితంగా అది అమలు చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు ఏ సామాజిక వర్గానికి కావాల్సిన న్యాయాలు ఆ సామాజిక వర్గానికి అందించినప్పుడు మాత్రమే మనము సక్రమంగా పాలన అందించిన వాళ్ళ అవుతామని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా దీనివల్ల ఎవరికైతే ధృవీకరణ పత్రాలు అందిస్తారో వాళ్ళకి ఎమ్మటే పెన్షన్ కూడా మంజూరు చేయాలి అని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను సార్ వాళ్ళ పక్షాన. ఎందుకంటే ఈ సర్టిఫికేట్ వేయడం వల్ల ఉపయోగం ఏమున్నది? ఇప్పుడు చిత్తికాగలా ఉపయోగపడుతుంది. చాలా మంది అంటారు ఇది